గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఫైల్ డీటెయిల్స్ అన్ని రీచెక్ చేసుకోండి, ఓకేనా? ఓకే సార్. బంగారి, జాన్సమ్మా, ఇవాళ మన కంపెనీలో సూపర్వైజర్కి ఇంటర్వ్యూ జరుగుతుంది. తెలుసమ్మా. మ్మ్. ఆ సెలెక్షన్ ఎలా ఉండాలో తెలుసా? రెజ్యూమ్ చూసి అలాగే వాళ్ళకున్న స్కిల్ ఏంటో టెస్ట్ చేసి. ఎలా టెస్ట్ చేస్తావు? అన్ని కంపెనీల్లోనూ ఒక ఎంప్లాయీని పనిలో పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ అది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. మన కంపెనీకి నేను కొన్ని రూల్స్ బిల్డ్ చేసి పెట్టాను. అందులోనూ ముఖ్యంగా సూపర్వైజర్ పని అనేది ఒక కంపెనీకి హృదయం లాంటిది. దానికి సరైన వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలి. అవునమ్మా. వాళ్ళు ఏ సిచ్యువేషన్లోనూ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. మన కంపెనీ గురించి నీకు తెలుసు, చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. అవునమ్మా. ఆ వర్క్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి తెలియాలి. అది ఒక కష్టమని అనుకోకూడదు. అన్నట్టు మన ఎంప్లాయీకి ఏదైనా సమస్య వస్తే అది కరెక్టా కాదా అని తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి ఒక పరిష్కారం ఇవ్వాలి. వేరే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు నిదానంగా హ్యాండిల్ చేయాలి. ఇదంతా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు నాతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వస్తారు. అప్పుడు అందులో వాళ్ళని ఫిల్టర్ చేసిన తర్వాతే ఫైనల్ పర్సన్ని మనం సెలెక్ట్ చేస్తాం. సరేనా? వినోద్, మేడం లోపలికి రండి. ఓకే మేడం. నువ్వేంటిక్కడ? గెట్ అవుట్! మేడం, ఏమైంది మేడం? వినోద్, ఏం పని చేస్తున్నారు మీరు? తననెందుకు లోపలికి అలౌ చేశారు? ఈమెందుకు ఈ కంపెనీలోకి వచ్చింది? మేడం, ఈ ఒక్క ఆమె మన కంపెనీ పెట్టిన అన్ని టెస్టుల్లోనూ పాస్ అయ్యారు. అంతేకాకుండా ఈవిడ వంటలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకో విషయం, ఈమెకు హస్బెండ్ లేరట. ఈవిడ పిల్లల్ని చూసుకోవడానికి చాలా కష్టపడుతున్నారన్నారు. మీరొకరిని పనిలో పెట్టుకోవడానికి ఏ ఏ క్వాలిటీస్ కావాలన్నారో అవన్నీ ఈవిడ దగ్గర ఉన్నాయి మేడం. ఏం మేడం, ఏమైంది? ఏమైనా ఇబ్బందా? ఈవిడ మీకు ముందే తెలుసా? వినోద్, ప్లీజ్. ఓకే మేడం. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీకే ఇంటర్వ్యూకి వస్తావు? నాకు జాబ్ కావాల్సిన అవసరం ఉంది. మీ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ జరుగుతుందని యాడ్ కనపడింది, అందుకే వచ్చాను. ఓ, యాడ్ ఇస్తే ఎవరో ఏంటో కూడా చూడకుండానే వచ్చేస్తావా? ఇది ఎవరి కంపెనీయో నీకు తెలీదా? తెలుసు. తెలిసి వచ్చావంటే నీకెంత పొగరుండాలి. ఇక్కడ నీకేం పని లేదు. పో, నా కళ్ళ ముందు కనబడకు. పో ఇక్కడి నుంచి. బంగారి, తనెవరో నీకు తెలుసు కదా? తెలుసు కదా బంగారి? తెలుసమ్మా. ఆవిడ మీ కూతురు. కాదు, నా కుటుంబాన్ని అవమానించింది.
నా కొడుకుని చంపాలి అనుకున్న వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అమ్మా, నీకు నచ్చని ఒకరిని పెళ్లి చేసుకొని నిన్ను కష్టపెట్టిన మాట నిజమే. కానీ ఒట్టేసి చెప్తున్నా అమ్మా, అన్నయ్యకు వచ్చిన పరిస్థితి మా కారణంగా కాదు. ఆయన చాలా మంచివారు. ఆయన అలాంటి పని అస్సలు చేయరమ్మా. ప్లీజ్ అర్థం ఏయ్! చేసుకో. ఆపు. మొసలి కన్నీరు కార్చకు. బంగారి, బయటికి పొమ్మను. దీన్ని చూడాలని లేదు, దీని మాట వినాలని లేదు. నాకు బీపీ పెరిగిపోతోంది. బయటికి పొమ్మని చెప్పు. కుదరదమ్మా, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు నన్ను మెడపట్టుకొని గింటినా ఇక్కడే ఉంటాను. నీ కళ్ళ ముందే నేను ఏ రకంగానూ తప్పు చేయలేదని నిరూపించుకుంటాను. తప్పు చేయను నేను. ఎందుకమ్మా దాక్కొని బతకాలి? నీకెవరో అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పి నమ్మించారు. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా కన్న బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా, అన్నయ్యకి మా వల్ల ఏ ఇబ్బంది రాలేదమ్మా. బంగారి, బయటికి పంపిస్తావా లేదా? జాన్సమ్మా, సెక్యూరిటీ! అమ్మా, సెక్యూరిటీ! అమ్మా, 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 నేను చెప్పేది వినండి అమ్మా. కొంచెం ఓపిగ్గా నేను చెప్పేది వినండి. ఇది నా కళ్ళ ముందే ఉంటే నేను ఓపిగ్గా ఉండలేను. బయటికి పొమ్మని చెప్పు. జాన్సమ్మా, ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. ఏం చెప్తావు నువ్వు? వర్క్ వేరు, పర్సనల్ వేరు అని ఎప్పుడూ మీరే కదా అమ్మా చెప్తారు. భర్త లేని ఎంతోమంది ఆడవాళ్ళకి, ఎంతోమంది అమ్మాయిలకి మీరే కదమ్మా అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఈవిడ్ని ఇలా మనం బయటికి పంపించేస్తే మీ పాలసీని మీరేనట్టు కదమ్మా. అంటే ఏంటి నువ్వు చెప్పేది? అలా అని తనని పనిలో పెట్టుకోమని చెప్తున్నావా? ఆ, 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 అలా అనట్లేదమ్మా. మీరు ఒకరిని పనిలో పెట్టుకోవడానికి ఏ క్వాలిటీస్ అయితే పెట్టుకున్నారో వాటన్నింటిలోనూ ఈవిడ పాస్ అయ్యారు. అలాంటప్పుడు మీ పర్సనల్ విషయాన్ని ప్రొఫెషనల్ విషయంలో చూడటం తప్పు కదమ్మా. మీరే నాతో ఎన్నోసార్లు ఇది తప్పని చెప్పారు.